హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. మీకు బ్లౌజులు కుదరడం లేదు అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో బ్లౌజులు కట్ చేసే ప్రతి ఒక్కరికి ఈ 2 పాయింట్స్ తెలుస్తేనే బ్లౌజ్ కట్ చేయండి, లేదంటే బ్లౌజ్ అసలు కట్ చేయకండి. ఈ 2 పాయింట్స్ తెలిస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఆ 2 పాయింట్స్ ఏంటి, ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇది వచ్చేసి మన కొలత బ్లౌజ్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. ఓకే, ఇది వచ్చేసి మన కాటన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే, ఇక్కడ మనకి టైట్ ఉంది చూడండి, ఇలా ఉన్న దాన్ని మనం బొద్దు పార్ట్ అంటాం. ఈ 2 బొద్దు పార్ట్లు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఇటు సైడ్ క్లోజ్ అయితే వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా ఈ పోగులు అనేవి ఇలా ఉంది చూడండి, ఇటు ఒక్కటి ఈ విధంగా కనిపిస్తుంది, మీకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఎలా కట్ చేసుకోవాలి అని అంటే, ఇక్కడ పోగులు ఉంది కదా, సో పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నా. ఆ తర్వాత ఖర్చు కోసం 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మన బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడుగు ఎలా తీసుకుంటాం, మనం భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింది వరకు తీసుకుంటాం. సో నార్మల్ మెథడ్లోనే కదా మీరు చెప్పేది అని అనుకోకండి, ఖచ్చితంగా నేను ఆ 2 పాయింట్స్ గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలిసిన వాళ్ళు కొంచెం స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఇదిగోండి, ఈ కింది దగ్గర పైన లైన్ దగ్గర నుండి పొడుగు అనేది నోట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఈ 1/2 ఇంచ్ ఎందుకోసం అంటే, బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఇది మనం తీసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. ఏ సైజు వాళ్ళకైనా సేమ్ మెథడ్లో అయితే ఫాలో అయిపోండి. ఇదిగోండి, ఇక్కడ కింద హుక్స్ దగ్గర కింద కాజా అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా టైట్గా పట్టేసుకోండి. ముందుది వెనకాలది టైట్గా పట్టేసుకొని ఇలా పట్టేసుకోండి. దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ కింద తీసుకోవాలి. ఇదేం కొలత, మన నడుము కొలత. ఇప్పుడు ఇది ఎక్కడికుందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఈ 1 ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అని అంటే, మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్ కోసం మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఏ సైజు వాళ్ళకి మీరు స్టిచ్ చేసినా కూడా సేమ్ ఇదే విధంగా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకోండి. ఇదిగోండి, ఈ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని కేవలం వెనకాల భాగంని టైట్గా లాగి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు కేవలం వెనకాలది మాత్రమే. సో ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని మధ్యలోకి టైట్గా లాగితే ఫోల్డింగ్ దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ నుండి ఇటు స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా తీసేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇది కింది పైన లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. ఓకే, సో ఇదేంటి, మనకి ఈ గల్లా యొక్క కింది భాగం ఇదొక్కటి తీసుకుంటే పైన పొడుగు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తం పొడుగుల నుండి కింది తీసేస్తే మిగతాదంతా నెక్. సో ఇక్కడ మళ్ళీ మనం సెపరేట్గా నెక్ కోసం కొలుచుకోవాల్సిన పని లేదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనలో చాలా మంది ఏం చేస్తారంటే, ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి ఇక్కడికి ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటారు. ఇలా ఎంతమంది లైన్ అనేది మార్క్ చేసేసుకుంటారు అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకే, కానీ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఇలా మార్కింగ్ చేసిండ్రు అంటే బ్లౌజ్ అనేది ఖచ్చితంగా కుదరదు. ఎంతమంది అంటే 100 బ్లౌజులు కుడితే అందులో కేవలం ఒక 5-6 బ్లౌజులు మాత్రమే కుదురుతాయి, మిగతా బ్లౌజులు అయితే కుదరవు. ఎందుకకి అలా అంటారు, నేను కుడుతున్నాక నాకు కుదురుతున్నాయి అని అంటారు. సో చెప్తున్నా కదా, కొందరికి మాత్రమే కుదురుతాయి, కొందరికి కుదరవు. ఎందుకు, ఇక్కడ మనది ఏం కొలత, నడుము కొలత. చెస్ట్ కొలత మెజర్ చేసినామా, చెయ్యలేదు. సో మనం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తాం, నెక్ షోల్డర్ తీసుకుంటాం, కానీ చెస్ట్ కొలత మెజర్ చేయం. చెస్ట్ కొలత మెజర్ చేయకుండా ఇలా మార్క్ చేస్తే బ్లౌజ్ అనేది కుదరదు. సో మనం చెస్ట్ కొలత అనేది మెజర్ చేసుకోవాలి. చెస్ట్ కొలత అనేది డిఫరెంట్ మెథడ్లో అయితే మెజర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీకు ఒక మెథడ్ చెప్తాను. వెనకాల కొలుచుకోవచ్చు, ముందు కూడా కొలుచుకోవచ్చు. ఇక్కడ చేతి యొక్క కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు అయితే తీసుకోవాలి. ఓకే, ఈ బ్లౌజ్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ 2 కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఈ కస్టమర్కి ఈ బ్లౌజ్ నచ్చి మళ్ళీ మంచి పట్టి బ్లౌజులు కూడా తీసుకొచ్చి ఇచ్చిందంటే చూడండి, పర్ఫెక్ట్ మెథడ్లో కుదురుతుంది బ్లౌజ్ అనేది. ఇదిగోండి, చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు పట్టుకోండి. ఇది ఎక్కడ తీసుకోవాలి, ఈ పొడుగు అంటే ఇక్కడ ఆల్రెడీ పొడుగు లైన్ ఉంది కదా, ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఇదిగోండి
పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి సమానంగా వచ్చేసింది ఈ బ్లౌజ్కి. కానీ అందరికి ఈ విధంగా సమానం వస్తుందా అంటే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక బ్లౌజ్ చూద్దాం. చూడండి, ఇదిగోండి ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. కాబట్టి దీనికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి. ఇదిగోండి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెస్ట్ కొలత అనేది తీసుకోండి. చెస్ట్ కొలత చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి అని చెప్పినాను కదా. సేమ్ ఇదే విధంగా పట్టేసుకొని ఈ పైన లైన్ కంటే కొంచెం కిందికి తీసేసుకోండి. కిందికి తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మనం స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇలా వచ్చేస్తుంది. అవునా? కానీ మనం ఎలా మార్క్ చేసుకోవాలి, ఇలా. ఎందుకు, మన చెస్ట్ కొలత. సో అందరికీ నడుము కొలత చెస్ట్ కొలత అనేది సమానంగా ఉండదు. ఇప్పుడు ఈ కస్టమర్కి నడుము కొలత చెస్ట్ కొలత సమానంగా ఉంది. అదే ఈ బ్లౌజ్తో మార్కింగ్ చేస్తే నడుము కొలత తక్కువ ఉంది, చెస్ట్ కొలత ఎక్కువ ఉంది. సో ఇలా క్రాస్ వచ్చింది. సో ఇలా క్రాస్ వచ్చినప్పుడు మీరు ఏమాత్రం టెన్షన్ పడకుండా భయపడకుండా ఇలా క్రాస్లనే మార్క్ చేసేసుకోండి. కొందరికి చెస్ట్ తక్కువ ఉండి నడుము ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఇటు సైడ్ క్రాస్కి వస్తుంది. సో మీరు అస్సలు టెన్షన్ పడకుండా ఖచ్చితంగా చెస్ట్ కొలత అనేది కోల్చుకోవాలి. చెస్ట్ కొలత కోల్చుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఈ ఫస్ట్ బ్లౌజ్కి మాత్రం మన నడుము కొలత చెస్ట్ కొలత సమానం ఉంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి మార్కింగ్ లూజు టైట్ చేసుకుంటాం కదా, ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ మార్క్ చేసేసుకోండి. నేను మీకు 2 పాయింట్స్ చెప్తాను కదా. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నడుము కొలత దగ్గర నుండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోకుండా ఖచ్చితంగా చెస్ట్ కొలత డ్రా చేసేసుకోండి. ఈ చెస్ట్ కొలత నడుము కొలత మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ మార్క్ చేయలేదనుకోండి, చెస్ట్ దగ్గర టైట్ కానీ లేదంటే లూజ్ కానీ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మీకు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి చెప్తాను. అంతకంటే ముందు మనం నెక్ అండ్ షోల్డర్ అయితే మార్క్ చేసేసుకోవాలి. మరి నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే నేను చెప్పే మెథడ్లో ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలతని బేస్ చేసుకొని నేను నెక్ అండ్ షోల్డర్ అయితే మార్క్ చేసేసుకుంటా. ఇది ఎంత ఉంది, 9.5 ఇంచులు. ఇది కేవలం ఒక సైడ్ 9.5 ఇంచులు, ఇంకొక సైడ్ కూడా కలిపితే ఎంత, 19 ఇంచులు. అంటే వెనకాల సైడ్ అప్పర్ చెస్ట్ కొలత 19, ముందు సైడ్ ఎంత ఉందో చూసుకోండి, ముందు సైడ్ కూడా 19. మొత్తం కలిపితే ఎంత వస్తుంది మనకి, 38 ఇంచుల అప్పర్ చెస్ట్ కొలత అయితే వచ్చేసింది. సో ఇక్కడున్న చెస్ట్ కొలత అప్పర్ చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో కనుక వస్తే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5. ఇందులో నెక్ కోసం 2.2 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఓకే, అర్థమైందా? 30 నుండి 40 ఇంచుల మధ్యలో వస్తే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ కోసం 2.2. ఒకవేళ 30 కంటే తక్కువ వస్తే 5, 2, 40 కంటే ఎక్కువ వస్తే 6, 2.5, లేదు అంటే 2.7 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఏ సైజు వాళ్ళకి నేను నెక్ అండ్ షోల్డర్ చెప్పినా ప్రతి ఒక్క సైజు వాళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అని నేను క్లియర్గా చెప్పినాను. ఓకే, ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం, 5.5. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసుకోండి. ఇది వచ్చేసి మీరు ఇక్కడైనా తీసుకోండి, ఈడ తీసుకోండి, ఈడ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు. కానీ ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ రావడానికి మాత్రం ఇలా తీసుకోమని చెప్పినాను. ఓకే, ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మా ఇంటి పక్కనకే నాకు 6 చెప్పింది, నేను నేర్చుకున్నామే 6 చెప్పింది, లేదంటే 5.5 చెప్పిండ్రు అని కొందరు అంటారు. సో అలా ఎప్పుడు కూడా ఫాలో అవ్వద్దు. సో ఇప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా చూడండి, 6 ఇంచులు తీసుకుంటున్నా. ఏ సైజు వాళ్ళైనా కొంచెం హై అంటే కొంచెం పర్సనాలిటీ మంచిగా ఉంది అని అనుకున్నప్పుడు ఫస్ట్ 6 ఇంచులు తీసుకోండి. లేదు బాగా సన్నం ఉన్న వాళ్ళది మనం బ్లౌజ్ కట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు 5.5 తీసుకొని చెక్ చేసుకోవాలి అని చెప్తున్నా, తీసుకోండి అని చెప్పట్లేదు. సో ఇప్పుడు నేను 6 ఇంచులు తీసుకున్నా, 6 ఇంచులు తీసుకొని చెక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ కార్నర్ దగ్గర మనం 1 ఇంచా 1/4 ఇంచా 1.5 ఇంచా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం నెక్ అనేది మార్క్ చేసేసుకోవాలి. నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక అనేది ఈజీ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ నేను నెక్ గురించి చెప్తాను. ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం మనం, 2.2 ఇంచెస్. సేమ్ అదే 2.2 ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకోండి. ఇక్కడ కూడా తీసేసుకొని స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ ఈ విధంగా డ్రా చేసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి పైకి. కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి పైకి మార్క్ చేసేసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచు తీసుకోండి. ఎవరికైనా ఈ విధంగా తీసేసుకొని పైన భుజం దగ్గర చేంజ్ చేయొద్దు,
ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఈ ప్లేస్లో మాత్రమే రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. కానీ కొందరు కస్టమర్ వచ్చేసి నాకు భుజాలు జారద్దు కానీ నెక్ బ్రాడ్గా ఉండాలి అంటారు. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం చేయాలి, 1/2 ఇంచ్ తీసుకోండి. 1/2 ఇంచ్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి. క్రాస్లో మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఓకే, ఇంకొందరు వస్తారు వచ్చేయమంటారు, అక్కే నాకు సైడ్స్కి బోన్స్ కనబడుతున్నాయి, బోన్స్ కనబడకుండా స్టిచ్ చేయాలి అని అంటారు. సో అలాంటప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ ఉంది కదా, ఈ స్క్వేర్ బాక్స్ లోపలనే మనం ఇలా అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏ నెక్ అయినా ఇదే విధంగా మార్క్ చేసేసుకోండి. స్టార్ కానీ స్క్వేర్ కానీ మీరు ఏదంటే అది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ డీప్ ఎక్కువైంది, ఇక్కడ నెక్ డీప్ అనేది ఎక్కువ ఉంది. అప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, 1 ఇంచ్కే మార్క్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఈ నెక్ డీప్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇక్కడ షోల్డర్కి 1 ఇంచ్ తీసుకోవాలి. నెక్ డీప్ తక్కువ అవుతుంది, మీడియం ఉంది, సో 1/4 ఇంచ్ తీసుకోండి. నెక్ డీప్ ఇంకా తక్కువ ఉంది, సో 1.5 ఇంచ్ తీసుకోవాలి. సో నెక్ డీప్ అనేది పెరిగిన కొద్దీ ఈ చంక డౌన్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి కట్ చేస్తున్నా, దీనికి కట్ చేస్తున్నా. ఓకే, ఈ మిడిల్ దానికి కట్ చేస్తున్నా. అప్పుడు మనం ఇక్కడ ఎంత తీసుకోవాలి, 1/4 ఇంచ్ తీసుకోవాలి. 1/4 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మనం కొలత బ్లౌజ్తోని చంక కొలత అనేది కొలుచుకోవాలి. ఓకే, నార్మల్గా మాత్రం ఉంచొద్దు. ఈ చంక కొలత ఎంత ఉందో ఒకసారి చూద్దాం. కొలత బ్లౌజ్తోని చంక కొలతకి మ్యాచ్ అయిందా కాలేదా అనేది చూడాలి. ఈ లైన్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా టేప్ అనేది పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, మనకి 9 ఇంచులు వచ్చింది. మనం మార్కింగ్ చేసిన చంక కొలత 9 ఇంచులు. సో మరి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ అయిందా కాలేదా అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత అనేది కొలుచుకోవాలి కదా. చంక కొలత కొలుచుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే కొలుచుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ అయితే కొలుచుకోవద్దు, ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్లో లోతు అనేది తీస్తాం. ఓకే, సో వెనకాల భాగం యొక్క చంక కొలత టేప్తో అయినా తీసుకోవచ్చు, కొలత బ్లౌజ్తో అయినా తీసుకోవచ్చు. నేను టేప్తో చూపిస్తాను. ఎక్కడ నుండి ఇక్కడ పైన భుజం కుట్టు ఉంది కదా, ఈ పైన భుజం కుట్టు దగ్గర నుండి ఇదిగోండి ఇలా రౌండ్గా చూసేసుకోండి. చూసినప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడికి కనబడుతుంది కదా మీకు, ఎంత వచ్చింది, 9 ఇంచులు. ఇదిగోండి కుట్టు వరకు 9 ఇంచులు వచ్చింది. ఇదిగోండి కొలత బ్లౌజ్ది 9 ఇంచులు. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, వావ్ సూపర్, మనం మార్కింగ్ చేసింది కొలత బ్లౌజ్ది 2 సమానం వచ్చింది అని అనుకుంటున్నారా? కాదు, కొలత బ్లౌజ్ది మనం ఇటు సైడ్ కొలుచుకున్నప్పుడు ఎంత వస్తుందో అందులోకి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ మైనస్ చేయాలి. 1/2 ఇంచ్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది, మనకి 8.5 ఇంచులు వస్తుంది. మరి 1/2 ఇంచ్ ఎందుకు మైనస్ చేయాలి అంటే మనం కట్ చేసేది ఇక్కడ కాదు కదా, ఇదిగోండి ఈ కొసల దగ్గర కట్ చేస్తున్నాం. సో అందుకోసం ఇటు సైడ్ కొలుచుకుంటే 1/2 ఇంచ్ మైనస్ చేయాలి. ఒకవేళ మీరు ఇటు సైడ్ కొలుచుకుంటున్నారు అనుకోండి, 1/2 ఇంచ్ మైనస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇప్పుడు మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉంది, 8.5. మనం మార్కింగ్ చేసింది ఎంత, 9. సో ఇంత లూజ్ అయితే అవుతుంది, అవునా కాదా? చంక అనేది ఒక 1/2 ఇంచ్ లూజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆటోమేటిక్గా ఇది లూజ్ ఉండడం వల్ల ఈ ప్లేస్ అంతా కూడా ముడతలు అయితే వచ్చేస్తాయి. సో చంక భాగంలో ముడతలు వస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేవి జారిపోతే బ్లౌజ్ అనేది కుదరదు. సరే, మీరు టైట్ చేయాలి అనుకుంటారు, ఇది లూజ్ ఉంది కదా అని టైట్ చేస్తారు. ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న కుట్టు తీసుకొచ్చి ఇక్కడికి పెడతారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న చెస్ట్ టైట్ అయిపోతుంది, చెస్ట్ అంతా పట్టేసినట్టుగా అయిపోతుంది. ఈడ గట్టిగా పట్టేసినట్టున్న భుజాలు జారుతాయి. మరి అప్పుడు ఏం చేస్తాం? సో ఇప్పుడు మన చంక కొలత 8.5 ఇంచులకి మార్చాలి. ఏ విధంగా మార్చొచ్చు, ఇప్పుడు మనం ఏదైతే 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ లైన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు. ఇప్పుడు నేను పైకి జరుపుతున్నా. ఎంత పైకి జరుపుతున్నా, ఒక 1/2 ఇంచ్ పైకి జరుపుకొని సేమ్ మళ్ళీ ఈ కార్నర్ దగ్గర 1/4 ఇంచ్ తీసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ చేసినప్పుడు చంక కొలత మళ్ళీ ఒక్కసారి చెక్ చేసేసుకోండి. ఇదిగోండి ఎంత వచ్చింది, 8.7 ఇంచులు వచ్చింది. కానీ మనకు కావాల్సిన ఎంత, 8.5 ఇంచులు. సో మరి మళ్ళీ ఏం చేయాలి అనంటే ఈ లైన్ కాస్త ఇంకొంచెం పైకి జరిపేసుకోండి. ఇంకొంచెం పైకి జరుపుకొని మళ్ళీ మూల దగ్గర 1/4 ఇంచ్ తీసేసుకొని మళ్ళీ ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి కొలిచేసేయండి. ఇదిగోండి ఇప్పుడు ఎంత వచ్చింది, 8.5 ఇంచులు. మనం మార్కింగ్ చేసిన చంక కొలత 8.5, కొలత బ్లౌజ్ది 8.5. పర్ఫెక్ట్గా సెట్ అయిందా కాలేదా, అయ్యింది. సో అప్పుడు ఈ చంక భాగంలో మనకి ఎక్కడ లూజ్ అనేది రాదు. ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు ఒకసారి చూడండి. ఇదిగోండి 5.5 ఇంచులు తీసుకున్నట్టు.
ఓకే, మీరంటారు పైనుండి కొలుచుకుంటే గదే 6 ఇంచులు వచ్చింది కదా అని. సో అది మీరు ఎలా అనుకుంటే అలా. కాకపోతే ఈ కింది నుండి కొలుచుకున్నా పైనుండి కొలుచుకున్నా ఏ సైజు వాళ్ళకైనా చంక డౌన్ అనేది 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో కుదురుతుంది. కానీ ఎవరికైనా 6 ఇంచులే తీసుకోవాలి, ఎవరికైనా 5.5 ఇంచులే తీసుకోవాలి అనేది అస్సలు ఉండదు. ఓకే, సో ఖచ్చితంగా ఈ మెథడ్లో అయితే మీరు చంక కొలత కొలుచుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడున్న చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఈ పాయింట్ దగ్గర. సో అప్పుడు మనకి లూజ్ కానీ టైట్ కానీ రాదు. బై మిస్టేక్ మనం ఇలా స్టిచ్ చేసినా కూడా లూజ్ అయింది అని అనుకోండి, అప్పుడు మనం ఇక్కడికి కుట్టు వేసినాం అనుకోండి, అప్పుడు ఏమైతే మనకి చెస్ట్ కొలత టైట్ అయిపోతుంది, చంక టైట్ అయిపోతుంది. సో అప్పుడు బ్లౌజ్ అనేది మనకి లూజ్ కానీ టైట్ కానీ లేకుండా బ్లౌజ్ అనేది 100% కుదురుతుంది. సో ఇప్పటి వరకు బ్లౌజులు కుదరట్లేదు, ప్రాబ్లం ఉంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ మెథడ్లో అయితే కట్ చేయండి, ఖచ్చితంగా కుదురుతుంది. కుదరకపోతే కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీరెవరైనా ట్రై చేసిన వాళ్ళు, నా వీడియోస్ చూసి ట్రై చేసిన వాళ్ళు ఉంటే మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అని ఇన్స్టా పేజ్ ఉంటుంది, అందులో ఫొటోస్ కానీ వీడియో కానీ షేర్ చేస్తే నేను మీకు 100% హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నన్ను చూసి నేర్చుకుంటున్నారు కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి డౌట్ కోతారు. ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో మీరు ఫోటో కానీ వీడియో కానీ సెండ్ చేయొచ్చు. ఇక్కడనే కామెంట్ చేయండి అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ మీరు ఫోటో షేర్ చేయరాదు కదా, అందుకనే అలా చెప్తున్నా. నెక్స్ట్, ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా నెక్ డీప్ని బట్టి భుజాలు జారుతాయి అని అంటారు. సో ఆ భుజాలు అనేవి జారకుండా ఇలా కట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా, ఈ డాట్ యొక్క పొడవు ఎంత తీసుకోవాలి? 3, 3.5, 4 ఇంచులు తీసుకొని సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ భుజం దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది, ముందుకు జారనట్టుగా జారిపోకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇదిగోండి, ఈ కింద కూడా కొందరికి ముడతలు వస్తున్నాయి అంటారు. సో కింద కూడా ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి క్రాస్లో మార్క్ చేసేసుకోవాలి, అప్పుడు మనకి ఈ ప్లేస్లో ముడతలు రావు. ఇక్కడ ముడతలు వచ్చినా షోల్డర్స్ అనేవి జారిపోతాయి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చెప్తాను, 2 పాయింట్స్ చెప్పినాను కదా, ఇంకొకటి ఎక్స్ట్రా బోనస్ పాయింట్ అయితే చెప్తాను, ఇది కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అదేంటి అంటే వీడియో ఎక్స్టెన్షన్ కోసం కాదు, ఈ చంక కొలత మన హ్యాండ్ యొక్క చంక కొలత కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి, అప్పుడే మన బ్లౌజ్ అనేది కంప్లీట్గా సెట్ అయిపోతుంది. ఓకే, సో ఈ చంక కొలత హ్యాండ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ అయితేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి అది ఎలా అంటే, ఫస్ట్ ఇది కట్ చేసుకొని నేను హ్యాండ్స్ చూపిస్తాను. ఇప్పుడు ఇటు సైడ్ మనం వెనకాల భాగం కట్ చేసేసుకుంటాం కదా, ఇటు ఇంకొక సైడ్ ఉంటుంది చూసినరా, ఇటు ఇంకొక సైడ్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి, ఎప్పుడు కూడా అంతే. ఓకే, ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ని ఇలా మనం డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, ఒకేసారి మనం 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని. కానీ నేను ఫోల్డింగ్ అనేది చూడండి ఇక్కడి వరకు మాత్రం ఫోల్డ్ చేసేస్తున్నా, ఇదిగోండి ఇక్కడ మధ్యల వరకు. ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నా అనేది నేను మీకు చెప్తాను. అంతకంటే ముందు ఇక్కడ ఏంటి అక్క అంటారుగా, నేను ఒక వీడియోలో కొన్ని డౌట్స్ ఉంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన అది. ఓకే, ఇప్పుడు ఇదిగోండి నేనైతే ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నా. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంది కదా, ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ కింద ఒక లైన్ మార్క్ చేసేసుకోండి, ఆ తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే, ఇది వచ్చేసి మనం ఇలా పైపింగ్ వేసేసుకుంటాం కదా, ఈ పైపింగ్ కోసం మనం ఇలా అయితే తీసుకోవాలి. సో నేనైతే ఈ బ్లౌజ్కి డబుల్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూడండి లైట్ గోల్డ్ సిల్వర్ 2 ఉన్నాయి కదా. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డబుల్ థ్రెడ్ పైపింగ్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, ఓకేనా? సో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడుగు తీసుకోవాలి. ఎప్పుడు కూడా హ్యాండ్ పొడుగు తీసుకునేటప్పుడు కూడా వెనకాల సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఇదిగోండి ఈ వెనకాల సైడ్ మాత్రమే ఇలా పెట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పట్టేసుకోండి. హ్యాండ్ ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఓకే, ఇది హ్యాండ్ యొక్క పొడుగు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క లూజ్, ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క లూజ్. ఇప్పుడు మన హ్యాండ్ యొక్క పొడుగు ఉంది కదా, ఈ హ్యాండ్ యొక్క పొడుగు దగ్గర ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇది మనకి మోచేతి వరకు ఉన్న చేతులు, మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ అనేది నేను 3.5 ఇంచులు తీసుకుంటా. ఎవరికైనా నేను ఇలానే తీసుకుంటా. ఇది నా ఎక్స్పీరియన్స్తోనే నాకైతే ఖచ్చితంగా బ్లౌజ్లు అనేవి కుదురుతాయి. మోచేతి వరకు ఉంటే 3.5, కొంచెం తక్కువ ఉందనుకోండి 3 ఇంచులు తీసుకుంటా. సో నేను మీకు ఏం చెప్పినా, బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అనుకుంటే మన బ్లౌజ్ వెనకాల భాగం యొక్క చంక కొలత హ్యాండ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ కావాలి అని చెప్పిన. కరెక్టే, కానీ అది ఎలా అని అంటారు కదా. సో ఇప్పుడు ఈ చంక కొలత ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకోండి. ఇదేమో కుట్టు కోసం పోతుంది కదా, పైన కుట్టు జాయిన్ చేస్తాం కదా, ఈ విధంగా తీసేసుకోండి. ఇదిగోండి ఇది ఎంత తీసుకున్నాం మనం?
8.5 ఇంచులు. ఇప్పుడు సేమ్ అదే 8.5 ఇంచులు తీసేసుకోండి. 8.5 ఇంచులు తీసుకొని ఈ 8.5 అనేదేమో పొడుగు లైన్ పైన ఉండాలి. ఈ పొడుగు లైన్ పైన 8.5. ఈ 0 ఉంది చూసిండ్రా, ఈ 0 అనేది హ్యాండ్ యొక్క డౌన్ పైన ఉండాలి. ఇదిగోండి 8.5 0 అనేది ఈ డౌన్ పైన ఉండాలి. ఇప్పుడు ఈ పాయింట్ కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్. సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ లూజ్ టైట్ చేసుకుంటాం కదా, అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. కానీ స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా అయితే స్టిచ్ చేసేసుకోవద్దు. హ్యాండ్స్ ఇలా కొంచెం కరువు లాగా అంటే రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇటు సైడ్కి వచ్చే ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత కర్వ్ షేప్ సరిగ్గా రావట్లేదా అని కామెంట్ చేస్తారు. కర్వ్ షేప్ సరిగ్గా రాని వాళ్ళు ఇలా మార్క్ చేసేసుకోండి. సో నేను మీకు చెప్తా అన్న పాయింట్ ఏంటి, ఈ చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ అందాద కొద్ది మార్క్ చేసేసుకోండి. కానీ షేప్ సరిగ్గా రావట్లేదు అనే వాళ్ళకి కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి బాక్స్ లాగా మార్క్ చేసేసుకోండి. ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇక్కడ ఈ లైన్ కాదు, ఈ లోపల లైన్ దగ్గర నుండి ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఎంత పొడవు ఉందో మార్క్ చేసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇది ఎంత ఉందో తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ అనేది దొరుకుతుంది, అది తీసుకున్న మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ నేను ప్రోడక్ట్లో కింద యాడ్ చేస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసేసుకోండి. ఓకేనా, నేను ఖచ్చితంగా తీసుకోమని అయితే సజెస్ట్ చేయను. ఫ్రీ హ్యాండ్తో నేర్చుకుంటే అయితే మీకు హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు తీసుకుంటామనంటే తీసుకోండి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత ఉందో మధ్యలోకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ డిస్టెన్స్ ఎంత ఉందో తీసుకొని దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. సో ఇక్కడ కూడా తీసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు 4 బాక్సులు వచ్చినాయి కదా, మిడిల్ ఏది, ఇది మన మిడిల్ పాయింట్ అవునా, ఇదే కదా మన మిడిల్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడి వరకు కలిపేసుకోండి. జస్ట్ నార్మల్గా ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇది ఎక్కడికి మార్క్ చేయాలి, ఇక్కడికి అని అనుకుంటున్నారు కదా, కాదు, ఇక్కడికంటే లోపలికి ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసి ఒక లైన్ వస్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేయండి అని అంటే ఈ మిడిల్ పాయింట్ కంటే కింది దగ్గర నుండి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి 2 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా, ఈ ఫస్ట్ బాక్స్ అంతా మార్క్ చేసేసుకోండి. ఈ ఫస్ట్ బాక్స్ దగ్గర నుండి ఈ పాయింట్ని కలిపేసుకోండి. ఇదిగోండి ఈ పాయింట్ని కలిపేసుకొని ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. మరి ఇదేంటి అక్క అని అంటారు, అవునా. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి లోతు. ఈ మెథడ్లో కట్ చేసుకోవడం వల్ల ఏ సైజు వాళ్ళకైనా లోతు తీసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. సో ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకోండి. మిడిల్లో కచ్ మార్క్ పెట్టుకోవడం పక్క. ఈ విధంగా తీసేసుకొని ఇలా ఓపెన్ చేసుకుంటే ఇటు సైడ్ మళ్ళీ మనం ఎక్స్ట్రా అయితే ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక సైడ్ మాత్రం మనం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసింది ఏం చేయాలి అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్కి రావాలి. ఈ హ్యాండ్ పార్ట్ అనేది మనకి ఫ్రంట్ సైడ్లో రావాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో రావాలి. సో ఫ్రంట్ సైడ్లో మనం లోతు తీయాలి అని చెప్తున్నా. ఎందుకు అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి. సో ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఓకే, ఖచ్చితంగా తీసుకోండి ఏ సైజు వాళ్ళకైనా. మరి ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎందుకు ఇలా ఫోల్డ్ చేసిన రక్కయ్య అంటే ఫస్ట్ నేను చూపించినట్టుగా ఇలా ఫోల్డ్ చేసినాం అనుకోండి, ఇటు సైడ్కి జాయింట్స్ అనేవి 4 సైడ్లు పడతాయి. ఇప్పుడు చూడండి కేవలం 2 సైడ్లు మాత్రమే మనకి జాయింట్స్ అనేవి పడతాయి. అందుకోసం ఈ విధంగా కట్ చేసుకున్నాం, మిగతా ఏమీ లేదు. ఓకే, ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వెనకాలది హ్యాండ్స్ ఫ్రంట్, లేదంటే హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ ఇలా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పటికే వీడియో అనేది చాలా లెంతీ అయింది కదా, నేను నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి క్లియర్గా చెప్తాను. ఎందుకంటే దానికి ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ సరిగా రావట్లేదు, డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి, షేప్ బెల్ట్ ఏ విధంగా వేసుకోవాలి అని ప్రతి ఒక్క డౌట్ అయితే అడుగుతున్నారు కదా, ప్రతి ఒక్క డౌట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం, లేదు అంటే ఫొటోస్ ఏమైనా షేర్ చేయాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.